రేవంత్ రెడ్డి బ్రష్ పడడానికి 10 నెలలే పడుతుంది. అయిపోయింది, ఇప్పటికీ బ్రష్ పెట్టిపోయిండు. ఆఖరి తెలంగాణ దోచుకొని తెలంగాణ పరిసరాలను మూసేసి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు అనేక సభల్లో లేదా మీడియా ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, చేసే కార్యక్రమాలు పోసగుచ్చినట్టు బల్లగుద్దినట్టు మరీ చెప్పేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితేనే ముక్కు మూసుకోవాలి. అబద్ధమే ఏముంది? ఇప్పుడు నిజం మాట్లాడారు రాజకీయ నాయకులు. ఎప్పుడు అబద్ధమే నమ్ముతాం మనము. కేసీఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు రేవంత్ వైపు మొగ్గు చూపారు. ఆయన అంత ఖరాఖండిగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మాట తప్పడని విశ్వసించి 2023 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నీళ్ళు ఎత్తుకపోయింది ఎవరు? నిధులు ఎత్తుకపోయింది ఎవరు? నియామకాలు ఎత్తుకపోయింది ఎవరు? వాళ్ళే కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు మెచ్చుకుంటావు? నువ్వు సిగ్గుండాలి కదా నీకు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పుడు రాజకీయ అవసరాలు ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను భారీగా ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్షిత్తో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరి తర్వాత ఒకరిని చేర్చుకుంటుంది. దీంతో తాము బలపడతామని, ప్రతిపక్ష బీఆర్ఎస్ను బలహీనపరుస్తామని హస్త నేతలు భావిస్తున్నారు. కానీ ఈ విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇందులో ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నారని అందరూ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిపై ప్రభావం పడుతోంది. ఎన్నికల చేరికతో వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్ అనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గంలో అసంతృప్తి రాజుకుంది. ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారికి కొత్తగా పార్టీలోకి చేరిన వారి మధ్య పోటీ నెలకొంది. నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. పాత కొత్త నేతల మధ్య వైరానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇప్పుడు విలువలు అన్న పదానికే స్థానం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా చేరిన వారితో ప్రభుత్వం స్థిరపడొచ్చు, కానీ పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రభుత్వం పడిపోతుంది. కూలుస్తామన్న నేతలు కూడా ఇప్పుడు అధికార పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ మిగలరని కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పగా చెబుతున్నారు. గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. కానీ కేసీఆర్ అనుచరులను చేర్చుకోవడం ద్వారా ముప్పు తెచ్చుకుంటున్నామంటున్నారు. చేరికలను కాంగ్రెస్ గొప్పగా అనుకుంటుంది కావచ్చు, కానీ అది కాంగ్రెస్ తప్పు కాదు. అధికారం గొప్ప అన్న విషయం విస్మరిస్తోంది. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా చేరలేదు. ఇప్పుడు చేరుతున్నారంటే అది కేవలం అధికారం కోసం మాత్రమే. ఇప్పుడు చేరిన వారు, చేరుతున్న వారు కూడా అధికారం అనుభవించడానికే. ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటారు, లేదంటే వారు మళ్ళీ కేసీఆర్ అనుచరులే. ఇంకో పార్టీలో చేరడం ఖాయం అనిపిస్తోంది. ఇలాంటి చేరికలతో బీఆర్ఎస్ ఇప్పుడు బాగా నష్టపోవచ్చు. కానీ రేపు కాంగ్రెస్కి కూడా ఇదే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా చేరితే ఓళ్ల నుంచి తరికొట్టమన్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి మాటలకు విలువ లేదా? నిజంగానే ఇప్పుడు రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలపై విరుచుకుపడమన్నా? ఇదంతా దేనికి చేస్తున్నారు? మరోవైపు రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను స్వయంచాలకులుగా అనర్హులుగా ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ సవరిస్తామని పెద్ద ఎత్తున ప్రసంగించారు. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు తెలంగాణ ప్రజలు.